ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటే మేబీ హిందూపురానికి అన్నీ ఉన్నాయి అన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు? అన్నీ ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ఎందుకు? అన్ని చేస్తున్నాడు కాబట్టి అన్నిసార్లు ఎన్నుకుంటున్నారు కదా జనాలు ఎన్నుకుంటున్నారా, లేకపోతే జనాలని మెంటల్లీ డిజార్డర్ చేసి అక్కడ ఓట్లని కొనుక్కుంటున్నారా? హిందూపూర్లో ఇప్పుడు నువ్వే అన్నావు, నీకు జీతం ఇవ్వకుంటే ఎన్ని రోజులు పని చేస్తావు? ఒక్కరోజు కూడా చేయం కదా. మరి అలాంటిది బాలకృష్ణ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా నీకు అన్నీ ఉన్నాయా? ఏ ఒక్క వ్యక్తి బాధపడట్లేదా? ఒక్క వ్యక్తి బాధపడినా, ఒక్క వ్యక్తికి నువ్వు కావాల్సినవి అందించలేకపోయినా నువ్వు వేస్టే. నువ్వు ఎమ్మెల్యే అంటే నువ్వు ఓన్లీ నీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కాదు నువ్వు. అది తెలుసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఓట్లు వేయలేని వాళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే, సార్ మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ దేనికి సార్? మీకు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అండి? నాకు ఓట్లు వేయాలని గారు నేను చూసుకోవాలంటే మీరు మరి ఓటు ఏం తీసుకుంటున్నారు? ప్రమాణ స్వీకారం ఏం చేస్తున్నారు? మీకు ఆ మాత్రం బుద్ధి బుర్ర లేదా? 40 మళ్ళీ ఎంఏ చదువుకున్నారు మీరు, రాజ్యాంగం గురించి ఇన్ని రోజులు రాజ్యాంగ పదవులు అనుభవించారు మీరు. మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? కాస్తైనా బుద్ధి ఉండాలి సార్ మాట్లాడేటప్పుడు. అంత ఏజ్ వచ్చినాక ఏజ్ పెరిగితే సరిపోదు, బుర్ర కూడా పెరగాలి, సమాజంతో పాటు మనం కూడా ఎదగాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఇవేమి లేకుండా నాకు ఓట్లు వేయను కానీ నేను చేయాలంటే అసలు నువ్వే ఉడు చేయకపోవడానికి? మీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా, లేదా నీ జోబులోంచి ఏమైనా పెడుతున్నావా? మా డబ్బులు మాకివ్వడానికి నీకేంది నొప్పి, నీకేంది బాధ, నీకేంటి ప్రాబ్లం? నీకు నచ్చకపోతే దొబ్బేయి, ఉండమాక. ఎవడు కంటెస్ట్ చేయమన్నాడు ఎమ్మెల్యేగా? ఎవడు రమ్మన్నాడు సీఎంగా?